మా వాడిది కటింగ్ అంటే అసలు మామూలుగా కాదు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అంటే లైట్ ఉన్నప్పుడు బయలుదేరాము, లైట్ అంతా పోయిన తర్వాత మాటలు కూడా రావట్లేదు. హలో 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 హాయ్ హాయ్ హాయ్. मेरी बेरंग दुनिया में సరే అందరూ లైన్ వచ్చేసారు. మా పెళ్లి అవ్వలేదు, ఇంకేం అవ్వలేదు, వాళ్ళ లైన్ స్టార్ట్ అయిపోయింది, రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. సరిపోయింది. షోల్డర్స్ పెయిన్ ఇక్కడే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వాళ్ళ రిసెప్షన్ డ్రెస్ వాళ్ళు వేసుకోలేదు, వేరే వాళ్ళ రిసెప్షన్ కదా వేసుకున్నారు. సో అక్క థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ లాంగ్ టైం టు టెల్ యూ. సో థ్యాంక్ యూ. మన వాళ్ళకి వదలలేదు ఇప్పుడు. మా వాడిది కటింగ్ అంటే అసలు మామూలుగా కాదు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అట్లుంది. అంత చిన్నపిల్లలు కట్ చేసినట్టు కట్ చేశారు. ఏదో కొంచెం చిన్నగా కట్ చేయరా అంటే చిన్న చిన్న హెయిర్ కట్ చేయాలంటే మొత్తం లేపేశారు. తల మీద ఒక కిరీట పెట్టినట్టు ఉంది. అక్క ఇంత చాలా దూరంగా ఉంది కదా, అదా ఊరు బయట దాటిపోయినట్టు పోతూనే పోతూనే ఉన్నావు. అది వీకెండ్ ట్రాఫిక్ అంటే మై గాడ్ ఎట్టుంటది. కోల్డ్ హోలీ ఎఫెక్ట్ ఇద్దరికి కోల్డ్ అయింది. కోల్డ్ అయిపోయింది. అరే అక్క ఏంటక్క ఇంత దూరం ఇది చేసుకున్నాను. సో ఇప్పుడు మా కోసం మిల్లు షిఫ్ట్ అటువర్క్ చేసేయండి మణికొండకి. బెస్ట్. సరే అంటే లైట్ ఉన్నప్పుడు బయలుదేరాము, లైట్ అంతా పోయిన తర్వాత మాటలు కూడా రావట్లేదు. దాదాపు 3 minutes మాట్లాడాము, రికార్డే చేయలేదు అనమాట. మాట్లాడుతూనే చూస్తే రికార్డ్ బటన్ నొక్కలే. ఫైనల్ రీచ్ 3 minutes లో రీచ్ అయిపోతాము. అన్న వాళ్ళు ఇంకా 20 minutes పడుతుంది దారితే రీచ్ అవ్వడానికి. అట్టుంటది. ఇంకా రీచ్ కాలేదు, ఇంకా వెళ్తూనే ఇంకా అనదర్ 2 minutes అంతే. ఇదేలే కదా అక్క వాళ్ళది పైనది. హలో హలో నేనే రానా? హలో 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 హాయ్ హాయ్ హాయ్. ఇన్ని నెలల తర్వాత ఇయర్స్ అంటున్నాను, అంటే నెలలే ఇయర్స్ అయిపోయింది నాకు. ఇంకా రాలేదు, ఇంకా 20 minutes పడుతుంది. ఏ బిడ్డ అడ్డ
క్లాస్ లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సిగ్నేచర్ లాగా ఇది ఇది చేసేవాళ్ళం. అది వచ్చిందో లేదో మనకు తెలియదు కానీ దిస్ ఇస్ ద వే వి వెల్కమ్ ఈచ్ అదర్. సో మీ అన్న ఇక్కడ అనుకుంటున్నావా? అన్న లోపల ఉన్నాడు. मेरी बेरंग दुनिया में హలో హలో, ఎంత పెద్దగా అయిపోయింది ఇది. హలో హలో, ఎంత పెద్దగా అయిపోయావు. అటు సైడ్ వెళ్ళకు, అటు సైడ్ వెళ్ళకు. అసలు ఎంత చిన్నగా ఉండింది, అసలు నాతో రావట్లేదు. And do you know she got first prize in the school singing competition? ఫస్ట్ అండ్ లాస్ట్ కూతురు అంటే వై లాస్ట్ ఇంకా అంతైనా ఉంటుందా? అమ్మ పంపించాలి నన్ను. మీరు ఎవరో కొడుకు. అంతా బ్లడ్ లోనే ఉంది, ఏం చేసే కాదు. ఫ్రాక్ కావాలా డ్రెస్? After long time. always okay. ఒక 3 days నుంచి ప్లానింగ్ అన్న నుంచి అక్కడ ఫ్లాప్ అయింది ప్లాన్. ఇది ఇప్పుడే వద్దాం అనుకున్నాను, కుదరలా. పుట్టిన రోజు మాట్లాడారు అప్పుడు జర్నీ అవుతుంది వనికొండ నుంచి మనం మెరీనక్క ఫుల్ బిజీ. ఏం చేస్తున్నావు అక్క? వచ్చినప్పటి నుంచి ఈరోజు హోంవర్క్ చేద్దామని అనుకున్నా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సో మేమందరు వచ్చామని డండడా. ఏంటిది? బెండి ఫ్రై, కరెక్ట్? ఓకే. ఇదేంటి? నాకు తెలీదు. సలాడ్స్, వావ్. అండ్ ఇది ఫర్ మీ ఆమ్లెట్. ఫర్ యూ అండ్ ఫర్ ఆదిత్య. అంటే ఆదిత్య నాకు మొదలు పెట్టారు, చెప్పారు దట్ నాకు ఆ రోజు గుర్తు, ఆయనకి ఆ రోజు గుర్తొచ్చింది బిగ్ బాస్ లోపల ఆమ్లెట్ చేద్దాము అని. అప్పుడు ఒకరిని అడిగితే అప్పుడు కార్తీక్ మీ ఆయన అన్నారు, తమ్ముడు. నేను కూడా మా ఆయన నా తమ్ముడు, మా క్యూట్. కాబోయే ఆయన. మీకు తెలుసా, నేను అదే అంట, ఎవరైనా మీ మొగుడు అంటే నువ్వు కాబోయే మొగుడు అంట. సో పప్పు, ఆమ్లెట్, అన్నం వేడిగా ఉంది. అన్నము వేడిగా ఉందంట. ఓకే. హాయ్, హలో. మీరేం చేస్తున్నారు? నా రైట్ హ్యాండ్ ఈమె. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అన్ని హ్యాండ్లు లేదు. అక్కడ కండిషన్ అంత బాగాలేదు. బస్ట్ ఇది అంత వంట చేసుకొని మేము వచ్చిన వాళ్ళందరికీ వండు పెడుతూ నో చేంజెస్. ఎంత క్యూట్ అయ్యి కదా. మేమే బాగాలేము. అలా ఏం అనదు, నువ్వు చాలా బాగుంటావు. నువ్వేంటి? థ్యాంక్ యూ. చేంజ్ అవ్వలేదు. ఇది మా కోసం అందరూ వండి పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫార్ములా కొత్త గంట కొట్టేశారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఓకే, క్యారియన్. ఏం ఎత్తుకోక్కర్లేదు ఎవరు. తీసుకుని వెళ్ళిపో. టచ్ చేస్తావా? సరేనా? టచ్ చేస్తావు కదా, ఏమన్నదు. భలే ఉంటుంది. టచ్ నేను పట్టుకున్నాక టచ్. కాకు
ఉల్టా పుల్టా మనం అనుకునేది ఒకటి అండ్ జరిగింది ఒకటి. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ బరాత్ తీస్తారు కదా, బరాత్ లో గోడ మీద కూర్చొని వచ్చాను నేను. గోడ మీద కూర్చొని వచ్చాను. ఆ బరాతే గోడ అంటే గుర్రం, ఇక్కడ గోడ కాదు. దట్ ఐ థింక్ వాటో వాట్ రోహిత్ బంప్స్ మొత్తం పెయిన్ వచ్చేసింది. మంచి గోడ. కాదు, ఇప్పటిదాకా తిరగడం ఏం చేస్తున్నారు? లేదు, ఇక్కడ గుర్రం మీద ఎక్కారు. గుర్రం ఎక్కారు, కొంచెం కూర్చోండి. అయితే నా గుర్రం ఎక్కారు ఇప్పుడే. గుర్రం ఎక్కారు. తర్వాత ఏమైందంటే ఏయ్ నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. సో మనం యాక్చువల్లీ రిసార్ట్ లో చేసాం పెళ్లి, అక్కడే సేమ్ మొత్తం. సో బరాత్ ఇక్కడ అక్కడే తిప్పాలి కదా బరాత్. మళ్ళీ నేను అనుకున్నాం మనం హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది బరాత్, కానీ చేసి 2.5 అవర్ అయిపోయింది. 2.5 అవర్స్ కంటిన్యూ డాన్స్ చేసి అక్కడే లేట్ అయిపోయింది. ఎంటర్ అయ్యాను, ఆల్రెడీ ఫుల్ టైర్డ్. సరే ఎంటర్ అయిపోయింది. మా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళి ఫేరీ ఉంటుంది కదా, ఇది తొందరగా కంప్లీట్ చేసి బై 9:30 కంప్లీట్ చేసి విల్ గో అండ్ చేంజ్ ద డ్రెస్ అండ్ రిసెప్షన్ స్టేజ్ మీద నుంచుంటాను. దానికి నేను 40,000 వర్త్ డ్రెస్, రిసెప్షన్ డ్రెస్ రెడీ చేయించాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. They don't want to have, they had it. Again, I will ask them. సో ఈ స్టోరీ మీ లేదు, తింటూ ఉందమ్మా. ఓకే, కొంచెం ఇలాగ తిప్పు. ఉన్నారు ఫుల్ ఉన్నారు. ఇక్కడ ఉన్నాను నేను. అదే 2.5 hours. సో ఇప్పుడు మనం ఆ పెళ్లి గెటప్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఫేరే మెయిన్ రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసి కాస్ట్యూమ్ చేంజ్ చేసి స్టేజ్ ఎక్దామని ప్లాన్ చేశారు. కానీ ఏం చేశారు, ఎంటర్ అవగానే స్టేజ్ ఎక్కించారు. ఇద్దరు అందరు బ్యాక్ నుంచి స్టేజ్ పై చడగా మండపం అక్కడే ఉండిపోయింది. స్టేజ్ ఎక్కాము, ఫోటో ఓకే, ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసారు. ఫ్యామిలీ వాళ్ళు రాగానే అందరు చూసారు, ఉంటారు కదా. సరే అందరు లైన్ వచ్చేసారు. మా పెళ్లి అవ్వలేదు, ఇంకేం అవ్వలేదు, వాళ్ళు లైన్ స్టార్ట్ అయిపోయింది. రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. సరిపోయింది. గిఫ్ట్స్ ఇవ్వడము, కలవడము, పెళ్లి కాకముందే ఆల్ ది బెస్ట్. రిసెప్షన్ కాస్ట్యూమ్ వేయలే, ఏం లేలే. ఆ పెద్ద ఫుల్ హెవీ గెటప్ లో తను ఉంది, నేను కూడా మొత్తం హెవీ గెటప్ లో. అలానే ఇక్కడ ఫుల్ పెయిన్ వస్తుంది నాకు. ఇంత పెద్ద అది ఉంటుంది కదా, కిరీటం, పగడి ఉంటుంది కదా, పగడి అదే వేసుకుని 5:30 వేసుకున్నాను. 5 o'clock 10-11 వరకు అలానే ఉంది. యాక్చువల్లీ అది ఓన్లీ 2 hours వరకు అది వేసుకుంటే. కానీ ఫేరే ఏం జరగలేదు, రిచువల్స్ ఏం అవ్వలేదు. స్టేజ్ ఎక్కేసాము, అక్కడే 10:30-11 వరకు గ్రూప్స్ దగ్గర మొత్తం పెయిన్. ఎలా అంటే యాక్చువల్లీ వెరీ ఈ పెయిన్, ఇది పెయిన్, షోల్డర్స్ పెయిన్, ఇక్కడే అది బొమ్మ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బంప్ పెయిన్ పోయింది. ఇదైతే హెడ్ ఐ ఇది. రోహిత్ నీ బ్రదర్ కి అయితే నవ్వు అయితే అస్సలు రాదు. నవ్వు ఇస్ వెరీ బట్ ఇలా చేసేది ఏడిపోస్తుంది. వస్తుంది అది, ఇది ఇలా చేసి ఏడుపులాగా. లిటరల్లీ వి గెట్ టైర్డ్, వి కాంట్ స్మైల్. ఆ ఫేక్ ఎంత వరకు ఇస్తాము, కంటిన్యూ ఆ గ్రూప్స్ వస్తుంటారు. ఇంకా ఎవరికి ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. నెక్స్ట్ పాయింట్ తను పక్క నుంచి सुनो तू बाजू से रिसेप्शन कॉस्ट्यूम ఎప్పుడు వేసుకోవాలి కప్ డాలింగ్ రిసెప్షన్ గా ఇంత రెడీ. నేను మంచిగా సూట్ 30,000 వరకు సూట్, అది ఫుల్ సెట్. తనది 40 మొత్తం అలానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు, సూట్ ఏం చేయాలి, రిసెప్షన్ ఇప్పుడు ఏం లేదు, రిసెప్షన్ కంటిన్యూ. నేను షాక్ ఇట్లానే చూస్తున్నా ఆయనని.
అంటే నా 40,000 బడ్జెట్ డ్రెస్ ఎక్కడ వేసుకోవాలి? వేరే तुम्हें डाला వాళ్ళ फिल्मों में तुम्हें डाला వేరే मेरे वाले वेडिंग में reception उसका नंबर వాళ్ళ రిసెప్షన్ డ్రెస్ వాళ్ళు వేసుకోలేదు, వేరే వాళ్ళ రిసెప్షన్ అతను వేసుకున్నారు. ఓకే అది గ్రూప్స్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 11:30 12 అయింది ఎగ్జాక్ట్ 12:30 అయింది. దాని తర్వాత ఆకలి హెడేక్ ఫుడ్ ఇలా వెళ్ళిపోయాము స్టేజ్ కింద. ఒక నిమిషం, అది గుర్తుగా ఇది నా రిసెప్షన్. రిసెప్షన్ ఇది మా రిసెప్షన్ డ్రెస్ వేరే వెడ్డింగ్ లో వేసుకున్నాము, వేరే వాళ్ళ వెడ్డింగ్ లో. ఏది గుర్తుగా పెట్టుకున్నా. ఇది అన్నమాట గుర్తు. మంచి డ్రెస్ వేసుకొని ఫోటో షూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము రిసెప్షన్. వేరే వాళ్ళంతా ఫోటోషూట్ చేసుకున్నాం. యాక్చువల్ గా ఇది అన్న వాళ్ళది రిసెప్షన్ డ్రెస్ ఇది, బట్ వాళ్ళ రిసెప్షన్ కి వేసుకోలేదు, వేరే వాళ్ళ రిసెప్షన్ వేసుకున్నా. ఓకే 1 o'clock धीरे धीरे उतरेंगे. అది కూడా 83 years after marriage. आफ्टर 3 years 3 years నాకు After 3 years. वो लिखा हुआ था मेरे बहुत अच्छा लगा. యాక్చువల్లీ వేసుకున్నాము ఎట్ లాస్ట్ आफ्टर 3 years ఎగ్జాస్టెడ్ హారిబ్లీ ఎగ్జాస్టెడ్. దిగి ఫుడ్ టేబుల్ ఫుడ్ దగ్గర వెళ్ళాము, ఏదో తినేసాము, ఏం తిన్నాము మాకే తెలియదు, కానీ అందరూ చెప్తున్నారు इतना आइटम रखे बाबा, इतना अच्छा बनाया हुआ क्या हमको मालूम नहीं पड़ रहा क्या बिकॉज़ वी रेड सम डिफरेंट जोन. ఇక్కడ ఏందనే ట్విస్ట్ వాళ్ళు అడిగింటారు వీళ్ళు అడిగింటారు ఏమేమి ఐటమ్ ఉండింది ఏమేమి ఐటమ్ ఉండింది. సో తినేసాము, తినిన తర్వాత మండపంకి వెళ్ళాము. అప్పుడు సేమ్ గెటప్లో మళ్ళీ మండపంలో కూర్చొని మార్నింగ్ 5 కంప్లీట్ అయింది. మళ్ళీ సేమ్ దాంట్లోనే ఎక్కడ మండపంలోకి కూర్చోలేకపోతున్నాము, స్ట్రైట్ కూర్చోవాలి అక్కడ ఇలా అయిపోతుంది బాడీ యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్. తింటూ మాట్లాడతారా? అది మళ్ళీ ఆ తినాలి ఫీల్ time. రాదు అన్న. హలో హలో హాయ్ ఓకే ఫుడ్ చాలా బాగుండింది. చాలా బాగుంది. మొత్తం గిఫ్ట్ చేసింది. నేనా పాప అక్క చాలా కష్టపడింది. చాలా కష్టపడింది. మొత్తం క్రెడిట్స్ నాకే, ఓకేనా? ఎందుకంటే మేము వచ్చి వాళ్ళకి తొందర ఇబ్బంది పెట్టాం. ఐఎమ్ సో సారీ, బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఫుడ్ ఎలా ఉంది? ఎలా చేసింది? సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్. కాదు అంతే అయిపోయింది. నేను చేస్తే మొత్తం ఇక్కడ అంతా ఉంటుంది. అయ్యో చేసింది మా బ్రౌనీ. ఎస్ మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. మైండ్ వాయిస్. సో అక్క థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ లాంగ్ టైం. మన వాళ్ళకి అంత బ్యాడ్ వర్డ్ యూస్ చేస్తున్నారు. ఏం చెప్తుందండి? అది వచ్చేస్తుంది. I love you అని చెప్పాలి. అక్క ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డిన్నర్. టైం ఏ టైం అండి? నీకు రాసిచ్చాను కదా స్పీచ్ ఎక్కడ పోయింది? 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నాకు చెప్పారనమాట, అంటే ఇప్పుడు అన్న ఏం చెప్పాడంటే స్పీచ్ నేను రాసిచ్చాను కదా ఎక్కడ ఉంది అన్నారు. నాకు ఒక చెప్పారు, తెలుగు తెలియని వాళ్ళు ఆది అన్న హైపర్ ఆది అన్న చెప్పడం గుర్తుందా? తెలుగు తెలియని వాళ్ళు వాళ్ళే తెలుగు కరెక్ట్ చేసుకుంటారు అని ఒక మనం మాట్లాడుతున్నాం. ఒకే దగ్గర ఒకటి మనకే తెలుసు అవ్వడు. సో అలా మా అన్న నాకు తెలుగు స్పీచ్ రాసిచ్చాడంట. ఒకరికి ఒకరు అలాగే చెప్తుంది. సో మీరు డిన్నర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని మాట్లాడుతున్నారు. బట్ డోంట్ వరీ, ఈ మధ్య ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడుతుంది. AI టెక్నాలజీ. ఒకటి So anyways, I love you so much. We love you. లవ్ యూ. Thank you Anna. ఎందుకు తర్వాత చెప్తాను.
అయ్యో ఏంటన్నా లిప్స్టిక్ ఇవ్వట్లేదు అని ఆ? She knows how to open the lipstick also. అయ్యో అయ్యో లిప్స్టిక్ నహీ ఆ రా ఆ, సరిపోయింది. కొంచెం వచ్చేసిందా? ఆ, రుద్దుకో తనే ఓపెన్ చేసి తనే రుద్దుకోవాలన్నమాట. I'm a very good girl. Send me your teacher, my dear brother. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. ఓకే సో ఫైనల్ కి We had వచ్చేవన్నమాట. a great time together. చాలా ఎంజాయ్ చేసాము. గ్రేట్ ఫుడ్ ఆల్సో. గ్రేట్ ఫుడ్ టుగెదర్. మంచి పప్పు చేశారు, మంచి బెండి ఫ్రై చేశారు, మంచి రొట్టి చేశారు, మంచి ఐస్ క్రీమ్ చేశారు, అన్నం కూడా అన్నం చేశారు. అన్నం నేను కూడా ఎక్కడ నేను లేదు అసలు. ఇక్కడ సారీ ఆల్ వెజిటేరియన్ ఫుడ్. అన్నిటికీ మించి చాలా ప్రేమగా చూసి ఎస్ అది అని ఇంకోటి మీ ఫేవరెట్ కూడా చేశారు. మర్చిపోయారు. అన్ని ఎక్కడ మా అన్న అన్న ఇస్ బిజీ. అరే రావయ్యా అన్నయ్య రా. ఫుల్ బిజీ అక్కడ బాబు. హాయ్ గైస్ టైర్డ్ అయిపోయా. టైర్డ్ ఇది ఇంత దగ్గరకు వస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం. We had a good time. Good time, Great yes. time Great actually. time. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంత కనిపించలేదు మీరు. ఓకే సో నా మనసు తెలుసుకోలేదు. ఉంది మనసు. అన్నం చూస్తే ఇంకెవరు చూడక్కర్లేదు. అన్నం మనసు ఇక్కడే ఉంటాయి. ఉంటది. ఓకే చలో బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం. I'll miss you. Love you too. జాగ్రత్త కలుద్దాం. పక్కా? हाँ. Okay? Yeah. చలో టేక్ కేర్. బాయ్. వదలలేదు ఇప్పుడు. ఓకే మళ్ళీ కలుద్దాం అయితే పక్కా. ఓకే ప్రామిస్. రమేష్ rabbit teeth. చలో టేక్ కేర్. బాయ్ అన్న. బాయ్. జాగ్రత్త. మీ ఇద్దరు జాగ్రత్త. ఓకే చూసుకోవాలి Bye. ఇంకా కొంచెం పెద్దగా అయిన Bye. తర్వాత. బాయ్ కార్తీక్. Bye bye bye. Now. Please take care. Sure. Score century 20. We love you. Love you guys. జాగ్రత్త.